బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులు సొంత ఊర్లకు పయనం కావడంతో హైదరాబాద్ విజయవాడ హైవే పైన వాహనాల రద్దీ ఏర్పడింది. కృష్ణా జిల్లా వాసులు తమ గ్రామాలకు వెళుతూ ఉండడంతో ఇబ్రహీంపట్నం హైవే పైన కీసరా టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. టోల్ గేట్ దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వెహికల్స్ బార్లు తీరాయి. దీంతో సంక్రాంతి కోసం సొంత ఊర్లకు వెళ్లే వాహనదారులు నరకం చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, మన ఏదైతే సొంత ఊర్లకు వెళ్లేటువంటి ప్రయాణికులు అయితే ట్రాఫిక్ జామ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సంక్రాంతి పండుగను కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉన్నటువంటి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనే వివిధ వృత్తుల రీత్యా లేకుంటే ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉన్నటువంటి వారైతే పెద్ద ఎత్తున తమ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను జరుపుకునేందుకోసం తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడం జరుగుతోంది. అనేక మంది ఇదే రహదారిలో అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుండటంతో ఇక్కడ రోడ్డు మొత్తం కూడాను చాలా రద్దీగా మారిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా రోడ్లో వాహనాల రద్దీ ఎక్కువగా కనపడుతోంది. ఇప్పుడు మనం కీసరా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. కీసరా టోల్ ప్లాజా దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు రావడం జరుగుతోంది. దీనితో గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ట్రాఫిక్ ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడాను ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పొచ్చు. బస్సులు అయితేనేమి, తర్వాత వాహనాల్లో అయితేనేమి, కార్లలో అయితేనేమి పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఏదైతే కనుక ప్రయాణికులు ఉన్నారో వారు సొంత గ్రామాలకు వెళ్లేందుకోసం అని చెప్పేసి ఈ బయలుదేరడంతో ఈ ట్రాఫిక్ ఏర్పడిందని చెప్పొచ్చు. బస్సులు, ఆర్టీసీ బస్సులను కూడాను ప్రత్యేకంగా స్పెషల్ బస్సులను వేసినటువంటి నేపథ్యం. ఒకవైపు తెలంగాణ ఆర్టీసీ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అయితేనేమి రెండు కూడాను ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు వేసినటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఎక్కువగా రావడం జరుగుతుంది. వీటితో పాటు ప్రైవేటు వాహనాలు, తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల్లో కూడాను పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కీసరా ఈ టోల్ ప్లాజా వద్ద కూడాను పెద్ద ఎత్తున వాహనాల రద్దీ మనం కనపడుతున్న మనం చూస్తా ఉన్నాం. విజయ్ చంద్రన్, అయితే హైవేల పైన ఇలా టోల్ ప్లాజాల దగ్గర వెహికల్స్ అంటే ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి, మార్నింగ్ బయలుదేరిన వాళ్ళు ఇంకా ఆ టోల్ దాటినటువంటి పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ కూడా ఇంత నెమ్మదిగా హైవేల పైన మూవ్మెంట్ ఉండటాన్ని ఎలా చూడొచ్చు? ఫాస్ట్ ట్రాక్ ఉన్నా కూడాను ఈ హైవేల వద్ద ఎక్కువ వాహనాలు వస్తుండడంతో ఈ మాటికి గేటు పడ్డము రావడము ఇదన్నీ ఎంత ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చీమల దండులాగా హైదరాబాద్ నుంచి ఈ విజయవాడకు వచ్చేటువంటి రహదారి ఏదైతే ఉందో దీంట్లో వాహనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు. ఇప్పుడు వరుసగా ఒక 4 లైన్లు ఉన్నా కూడాను 4 లైన్లలో కూడాను వరుసగా వాహనాలు ఏమాత్రము తగ్గకుండా వస్తూ ఉన్నాయి. 4 లైన్లలో ఈ వాహనాలు వస్తున్నాయంటే కనుక ఏ స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ ఉందో మనకు స్పష్టమవుతా ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. అయితే తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు బయలుదేరిన వారు కూడాను ఇప్పటికీ విజయవాడ నగరానికి చేరుకునేటువంటి పరిస్థితి. వీళ్ళు ఇక్కడి నుంచి కూడాను మళ్ళీ తమ సొంత గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడాను తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళడం జరుగుతోంది. ఈ 3 రోజులు వాళ్ళకు 3-4 రోజులు సెలవులు పెట్టి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేసేందుకోసం అయితేనేమి, తర్వాత కోళ్ల పందాలు అయితేనేమి వీటన్నిటిలో పాల్గొనేందుకోసం పెద్ద ఎత్తున వీరందరూ తరలి రావడం జరుగుతూ ఉంది. దీనితో ఈ వాహనాల్లో వచ్చేటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను తెల్లవారుజాము నుంచే బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తూ ఉన్నాం ఈ టోల్ ప్లాజా దగ్గర ఎంత సుదూరంగా ఈ వాహనాలు నిలబడి ఉన్నాయో. ఈ ఒకవైపు ఫాస్ట్ ట్రాక్తో వేగంగా వెళ్తున్నా కూడాను ఇప్పటికీ ఈ లైన్ అయితే ఈ క్యూ అయితే తగ్గలేదని చెప్పొచ్చు. అయితే విజయ్ చంద్రన్, ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఇష్యూని, అంటే సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి పట్టణం నుంచి ప్రజలు పల్లెబాట పడుతూ ఉంటారు. అయితే జనరల్గా ఈ టోల్ ప్లాజాల దగ్గర ఎవ్రీడే ఎన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి? ఈ సంక్రాంతి రష్ సందర్భంగా ఎవ్రీడే ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి? దానికి సంబంధించి టోల్ ప్లాజాల దగ్గర కానీ హైవేల దగ్గర కానీ అధికారులు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదని అనుకోవాలా? రోజుగా క్రమంగా వెళ్లే వాటికంటే కూడాను ఈ రోజు చూస్తే కనుక 3-4 రెట్లు ఎక్కువగానే ఈ వాహనాలు వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూస్తే ఎక్కువగా ఈ హైవేల మీద వెళ్ళేటువంటి భారీ వాహనాలు, తర్వాత కాంట్రాక్టర్ల కోసం మెటీరియల్ తీసుకొచ్చే వాహనాలు, గూడ్స్ వాహనాలు ఇవి కూడా యథావిధిగా వస్తూ ఉన్నాయి. అయితే హైవేల దగ్గర కొంచెం వాటిని ఆపి వాటిని ఏదైతే రాత్రి సమయాల్లో అనుమతిస్తే కనుక కొంత ట్రాఫిక్ అయితే కనుక క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా పోలీస్ యంత్రాంగం అయితేమి, అధికారులు అయితేనేమి వీరెవరూ కూడాను దృష్టి పెట్టినటువంటి నేపథ్యం.
అయితే ఇప్పుడు చూస్తే కనుక దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఎన్ని తీసుకున్నా కూడాను ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటా ఉంది. ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏమీ చేయలేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే పరిస్థితి పండుగ తర్వాత కూడాను ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే పండుగ తర్వాత మళ్ళీ వారు తమ ఉద్యోగరీత్యా పనులు చేసేటువంటి తర్వాత తమ కుటుంబం కాపురం ఉన్నటువంటి నగరాలకు మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడాను ఇదే రివర్స్లో అంటే కనుక హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి ఏ విధంగా ట్రాఫిక్ ఉంటుందో అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ట్రాఫిక్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇదే పరిస్థితి అయితే కనుక ఈ వారం రోజులు ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు. పండుగ రోజు కాస్త తగ్గినా కూడాను మిగిలిన రోజుల్లో మటుకు ఈ పండుగ ముందు పండుగ తర్వాత కూడా ఇదే రద్దీ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. రైట్ విజయచంద్రన్.